హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. హైబ్రిడ్ రాజకీయాలే చంద్రబాబు అసలు ఎజెండా. ఆంధ్రప్రదేశ్లో బయటకు బీజేపీతో పొత్తు కొనసాగుతూనే లోపల కాంగ్రెస్తో హాట్ లైన్ రాజకీయాలు నడపడం చంద్రబాబు అసలు ఎజెండా అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం టీడీపీ కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలకు నిదర్శనమని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులతో రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట బీజేపీ, లోపల కాంగ్రెస్ అనే ద్వంద్వ వైఖరితో చంద్రబాబు హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నారని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. మహానాడులో చంద్రబాబు కంటే లోకేష్ నే ఎక్కువగా పొగిడారని, అయితే ఆ పార్టీని మరో 3 ఏళ్లలో తుడిచిపెట్టే దిశగా లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని, అందుకు మెగా డిఎస్పీలో జరిగిన అక్రమాల నిదర్శనమని అన్నారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మోసపూరితమైనటువంటి నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెర ముందు బీజేపీతో ఉంటారు, తెర వెనుకేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అనేది ఒక అవసరార్థం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నిన్న చాలా విచిత్రం. హైదరాబాద్లో మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని, నందమూరి తారక రామారావు గారు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించకూడదని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వెళ్లి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ అనేక సార్లు కూర్చుంటుంది, కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామాలు నాకు అర్థం కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. యాతావాత నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి రామాలయ నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఇది ఇలాగే జరుగుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడు. మనం చూశారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు, తుక్కుగా ఓడగొట్టారు. అది వేరే అంశం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో
చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎవ్వరికీ తెలియనటువంటి రాజకీయం, మోసపూరితమైనటువంటి రాజకీయం. అలాంటి మోసపూరితమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం భారతీయ జనతా పార్టీ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు మేధావులే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కదా 3 సార్ల నుంచి, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు అసలు బీజేపీకి సీటే లేదన్నాడు, పార్లమెంట్ సీటు. అంటే అర్థమవుతుంది కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీతో జత కడతాడో, ఏ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడో, ఏ పార్టీని వదిలేస్తాడో అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ తో, సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి మేధావి, మోసగాడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు చూస్తుంటే దీన్ని అంటారేమో. మరి మొన్నది మహానాడు ఏమన్నారు, హైబ్రిడ్ మహానాడు అంట. ఏం హైబ్రిడ్ నాకు అర్థం కాల. ఇది హైబ్రిడ్ రాజకీయాలు. బీజేపీ, కాంగ్రెస్ ఆ రెండింటికి పడదు, 2 ప్రత్యర్థి పార్టీలు. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండింటిని మేనేజ్ చేస్తాడు. దిస్ ఈస్ హైబ్రిడ్. అద్భుతమైనటువంటి హైబ్రిడ్ రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణలు ఏమైనా ఉంటాయా నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మామూలుగా పొగళ్ళ, ఇందిరాగాంధీని, ఎన్టీ రామారావు గారు ఈ 2 ఆశయాల మీద నడుస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇది ఉంపదేక చంద్రబాబు ఆశయాలతో పాటు కూడా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఇంకా చెప్పలా పొరపాటుని. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు, అనైతికమైన రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆడుతా ఉన్నాడు. ఇంకపోతే మహానాడు 2 రోజుల పాటు జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు ఎవరు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వాళ్ళకు ఉన్నటువంటి TV5 ఇవి. అద్భుతంగా జరిగింది, ఫుల్ సక్సెస్. ఇవాళ మీరు పేపర్లు చూడండి, మహానాడు సక్సెస్ అని ఫ్రంట్ పేజీలు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకోవాలి అసలు నాకు అర్థం కాల. సెక్స్ అయితే అసలు వేసుకోవాల్సిన అవసరంలా, సక్సెస్ కాలేదన్నమాట. చూస్తున్నా నేను వాట్సాప్లోను, అక్కడ ఇక్కడ యూట్యూబ్లోను. ఏమండి మాకు చీరలు ఇస్తామని తీసుకెళ్లారు, చీరలు ఎగ్గొట్టారండి నేను ఒక ఆమె. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఎగ్గొట్టారండి ఒక ఆమె. అంటే చీరలకి డబ్బులు ఇచ్చి, చీరలు ఇచ్చి మహానాడుకు తీసుకువెళ్లవలసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత మీకు కలిగింది అంటే ఎంతగా మీ పార్టీ రేటింగ్ పడిపోతుందో అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక ప్లేనరీ పెట్టారంటే ఏమనుకుంటారు, చేసినటువంటి హామీలను నెరవేర్చాం, కొత్త హామీలు ఇస్తున్నాం లేదా కొత్త వరం ఇస్తున్నాం అని అనుకుంటారు. చేసిన హామీలే, ఇచ్చిన హామీలే తీర్చినటువంటి పరిస్థితి. నిరుద్యోగ భృతి సంగతి లేదు, మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, సూపర్ 6లో సగం లేవు. మళ్ళీ అదేమంటే పాపం వచ్చినటువంటి వీళ్ళెవరు, ఈ వక్తలందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. పావల 75 పైసలు నారా లోకేష్ను పొగుడుతున్నారు. మామూలు పొగడ్తలు కాదు, అసలు పొంతం లేని పొగడ్తలన్నీ పొగిడి వీరుడు, సూర్యుడు, అద్భుతం, అమోఘం అని పొగుడుతా ఉన్నారు. సిగ్గుండాలి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు పొగిడారంటే అది వేరే విషయం, లోకేష్ను కూడా పొగిడేటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా ఆయన దృష్టిలో పడాలని, లేకపోతే కంపడరని పొగిడే కార్యక్రమం చేస్తున్నారు, అదే కనపడరని. ఈ విధంగా లేనిపోని పొగడ్తలు పొగుడుతున్నారు నారా లోకేష్ గారిని. అసలు నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి కదా, డిఎస్సి, మెగా డిఎస్సి ఇవాళనే విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సీలు ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% అని చెప్పేసి 420 మందికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికేట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లోకేష్ గారు, లవకేష్ గారు, అమ్ముకుని వసూలు చేసుకున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా కావాలా? నిరుద్యోగి భృతి ఇవ్వకపోయావు, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ పెడతానని చెప్పి పెట్టి దానిలో అన్ని అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటాని, సర్టిఫికెట్లని 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకొని డబ్బు చేసుకునేటటువంటి దీనస్థితికి ఇవాళ మీరెళ్ళి మహానాడులో అద్భుతంగా పొగిడించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ మీరు చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. డబ్బా కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు. ఒక ఆయన డబ్బా కొడుతున్నాడు. రామన్న
రూపుదిద్దిన పార్టీ అంట. రామన్ అంటే ఎన్టీ రామారావు గారు. రూపుదిద్దిన పార్టీ బ్రహ్మాండం, బాగుంది. చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ. చంద్రన్న గారు చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దాడు, అధికారంలోకి తీసుకొచ్చాడు, అనేక అన్యాయాలు అక్రమాలు చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పార్టీని ఆక్రమించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వారసులందరినీ తొక్కి పారేసి తీర్చిదిద్దాడు. ఇప్పుడంటే ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు, ఇక్కడ ఆయన కూడా కాదు. ఈయన తుది మెరుగులు దిద్దుతున్నా అంటే ఎవరు? లోకేష్. తుది మెరుగులు దిద్దుతున్నాడు. తుది మెరుగులు కాదు, తుద ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇప్పుడు తెలియదు మీకు. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే లోకేష్ గారి నాయకత్వంలో తుద ముట్టించేశాడు తెలుగుదేశం పార్టీని అనేటువంటి మాట వస్తుంది. ఎందుకంటే పచ్చ సైన్యం, మా పచ్చ సైన్యం అంటాడు. పచ్చ సైన్యం ఇటువరకేమో, ఆ పచ్చ సైన్యానికి ఒక పిచ్చి లీడర్ దొరికాడు, ఆయనే లోకేష్ బాబు గారు. ఆ లోకేష్ బాబు గారు దీన్ని సర్వనాశనం చేసేంత వరకు వదలడు అనేటువంటి భావన ప్రజల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కలుగుతుంది. నాలో కాదు, మాకు కాదు. తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ అందరూ కూడా ఈ ముద్దబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అధికారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ప్రేమతో ఇతనికి పొట్టకోసిన అక్షరం ముక్క లేదు, ఊరినే డబాయింపు సెక్షన్ నుండి బతుకుతున్నాడు అనేటువంటి భావన కలుగుతా ఉంది. కాకపోతే వచ్చే 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశాన్ని తుదముట్టించేటటువంటి కార్యక్రమం చేయడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నాడనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే రోజు ఇదే భజన, ఎక్కడ పట్టుకుని ఇదే భజన. గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విధ్వంసకరమైన రాజకీయ పార్టీ అని ముద్ర వేయాలని తాపత్రయపడిపోతున్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. అసలు మీ బతుకేంటి, మీ వ్యవహారం ఏంటి అని అడుగుతా ఉన్నాను నేను. మీ బతుకేంటి, అసలు మీ వ్యవహారం ఏంటి? బాబు కొడుకులు ఇద్దరిది. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడు ఇచ్చావు రాజకీయాల్లోకి? ఎంత దుర్మార్గాలు చేసావు రాజకీయాల్లో? నేను మనవి చేస్తున్నా. ఇందాక ఆయన మాట్లాడుతున్నాడు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడంట రంగులేసుకునేవాడికి పార్టీ ఎందుకు అన్నారంట. అప్పుడు 1983లో. నిజమే అన్నమాట. ఆ రంగులేసుకునేవాడికి పార్టీ ఎందుకు అన్నవాళ్లే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరారు, గతి లేక అన్నారు. నాకు ఖచ్చితంగా నాకు గుర్తొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు 1983లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? అయ్యా లోకేష్, మీ నాన్న ఎక్కడున్నాడని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మంత్రిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. పార్టీలోకి రాలా. మా మామ పెడితే నాకేంటి, ఆయన రంగులు వేసుకునేవాడు, ఆయన రాజకీయ పార్టీ పెడితే నేను వెళ్ళాలా అన్నాడు. అంటే అన్నాడు, అంతటితో ఆగలా. ఏమన్నాడు తెలుసా? ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే ఎన్టీ రామారావు మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానన్నాడు. ఈయన ఓడిపోయాడు చంద్రగిరిలో, తుక్కుతుగ్గా ఓడిపోయాడు. తుక్కుతుగ్గా ఓడిపోతే మళ్ళా దొడ్డిదోమని వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు వెనక నుంచి. ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే, మంత్రి చేస్తే, అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిసి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. చేరుడు అట్ట ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయనే కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వచ్చాడు ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని, ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి రమారమణ గోవిందో చివరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. మీకు గుర్తుందో లేదో? పురంధరేశ్వరి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరింది. మొత్తాన్ని చిందరవందర చేశాడు రాజకీయం కోసం. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం అయ్యా! నువ్వు మమ్మల్ని గొడవలంటావా? మమ్మల్ని పారంటావా? ఇంత వెన్నుపోటు రాజకీయాలు నడిపినటువంటి అనైతికమైనటువంటి రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు.
ఆయన కూడా తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అడ్డం వస్తాడు, ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరాడు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆడింది మీరు. అంతేకాదు 2009లో అంతేనా 2019లో గుర్తులేదు చెప్తా, రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయటం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? జూనియర్ ఎన్టీఆర్ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా అయ్యి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు, మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడైనా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం, ఆయన అమ్మడబడని నారా లోకేష్ ని తొక్కేసినటువంటి దుర్మార్గం కసక్కన పొడి చేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నువ్వు మమ్మల్ని అంటావు మైక్ ఉందని, నీకు సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, పేపర్లు ఉన్నాయని. నువ్వు అనగానే పొద్దున్నే గొడ్డల పార్టీ అని రాసేస్తారు. ఫ్రంట్ పేజీలో 2 పేపర్లు, 3 టీవీలు, గొడ్డల పార్టీని గుర్తుపెట్టి రాసేస్తారు. ఈ రకంగా మమ్మల్ని అన్పాపులర్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు కురిసే మార్గం, బురద జల్లించే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా నమ్మరు స్వామి ప్రజలు. అంత తేలిక నమ్మరు. నీ జీవిత చరిత్ర అంతా కూడా బ్రహ్మాండమైన చరిత్ర, రాస్తే పుస్తకం సరిపోద్ది. నీ అంత మోసగాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే లేరు. మోడీని ఏమన్నావు నువ్వు? మోడీ భార్యని ఏమన్నావు నువ్వు? మోడీ ఉగ్రవాది అన్నావా లేదా తెలంగాణ ఎన్నికల్లో? తర్వాత మోడీకి ఎన్నిసార్లు వంగి దండం పెడతావు? సిగ్గులేదు నీకు? ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వంగి దండాలు పెడతావు. కాళ్ళు తిరిగితే బలహీనంగా ఉంటే కాళ్ళు పట్టుకు పైకి లేపేస్తావు, లేకపోతే జుట్టు పట్టుకుంటావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం కలిగినటువంటి నువ్వు మా పార్టీని గొడ్డల పార్టీ అని, మా పార్టీని ఏదో పార్టీ అని మాట్లాడేటటువంటి మాటలు సరైనటువంటివి కావనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అంతర్మదనం చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, ఇలాంటి రేపు 4వ తారీఖు నుంచి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన, మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అన్నిటినీ ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఈ కూటమే, బాబు కొడుకులు ఇద్దరే. దాని మీద మేము ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, లేదా ఎవరో ఒకరి మీద ఎంక్వైరీ వేయటం, ఎవరో ఒకరి మీద పిలిపించటం, ఒక సిట్ వేసి అది సిట్టు స్టాండ్గా పెట్టుకోవటం. ఇవాళ కె నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అసిస్టెంట్, ఆయన నోటీస్ ఇచ్చారు. సిట్టు పిలిచారు. సిట్టు పిలవంగా లోపల వాళ్ళు కథ రాస్తారు, బయట మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మన కిరణ్, వీళ్ళు ఒక చోరీలు రాస్తారు. ఫ్రంట్ పేజీలో డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం, భయపెట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన అధికార పద్ధతిగా ఉన్న శివశంకర్ రెడ్డి మన ఆఫీసులో పనిచేస్తాడు. వీళ్ళ మీద స్టోరీలు రాసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. పిచ్చోళ్ళారా, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సిట్టు, స్టాండులు రాసే కార్యక్రమాలకి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. పెద్ద కేఎన్ఆర్ మీద పెద్ద స్టోరీలు రాస్తారు, ఆయన అంత ఉంది ఇంత ఉంది అని. అసలు నీకెంత ఉందే? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్నకి ఎంత ఉంది? ఖర్జూర్ నాయుడు గారికి 2 ఎకరాలతో ప్రారంభమైన నీ జీవితం ఇవాళ 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి సమాధానం లేదు. ఇలాంటి కార్యక్రమం అనే కాదు, కిరణ్ వాళ్ళ నాన్న పచ్చళ్ళు అమ్ముకున్నాడు కాదా?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఏంటి అని నాకు అర్థం కాల. ఇలా మా మీద పడేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అంతేకాదు, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక పిఏ ఉండేవాడే శ్రీనివాస్, గుర్తుందా? 2000 కోట్లు స్కామ్ చేశాడని నోటీసులు ఇచ్చారు, విచారణ జరిపారు, మధ్యలో వెళ్ళిపోయాడు. శుభ్రంగా 7 సముద్రాలు దాటించేశావు, దాటించేసి అమెరికాలో పెట్టావు, మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినా తీసుకొచ్చావు. ఏ అంత భయం? సిన్సియర్ అయితే అందువల్ల ఇవాళ కేఎన్ఆర్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నావు నువ్వు? మేము భయపడతాం అనుకుంటున్నావా? మేము 7 సముద్రాలు దాటి పారిపోతాం అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటాం, ఎదుర్కొంటాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. భయపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నువ్వు ప్రయత్నం చేస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.